హాయ్ నేను సతీష్. ఈ 4వ వారం నామినేషన్ చూస్తే ఎలిమినేషన్ ఎవరు అనేది అయితే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ ఓటింగ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కలిపి చెబుతూ ఉంటా. అట్లాగే నాకు ఈ సీజన్కి సంబంధించి కూడా అఫీషియల్లో కూడా ఏం జరుగుతుంది ఏంటంటే కూడా అంతర్గతంగా మిక్స్ చేసి చెబుతూ ఉంటా. సో నో డౌట్ క్లియర్ పిక్చర్ అయితే అర్థమవుతా ఉంది. ఓటింగ్ పరంగా చూసుకుంటే నేను నామినేషన్ల ఎఫెక్ట్ గట్టిగా పడింది. కంప్లీట్ ఇంపాక్ట్ అయితే నామినేషన్ల పాయింట్స్ అక్కడ వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళు చెప్పే పాయింట్స్ కావచ్చు, వాళ్ళు అవతల కంటెస్టెంట్తో అపోనెంట్గా డిఫెండ్ చేసేటప్పుడు వాళ్ళు చూపించిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అన్నింటి ఇంపాక్ట్ కూడా ఓటింగ్లో క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ప్లేస్లో నబీల్ ఏకంగా 27 నుంచి 30% రికార్డులు క్రియేట్ చేస్తా దూసుకుంటూ పోతా ఉన్నాడు. ఏ ప్లాట్ఫామ్ చూసినా ఉంది. అలాగే మన న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో కూడా ఓటింగ్ ఒపీనియన్ పోల్స్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రెండింటిలో 2 కాంబినేషన్స్, 6 ఉన్నారు కదా. మనకి జనరల్గా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే 5 మెంబర్స్కి 5 ఆప్షన్స్ ఇస్తాడు కనుక, బట్ 2 కాంబినేషన్స్ పెట్టా. ఆ రెండింటిలో కూడా మీరు కూడా ఓటు వేయండి, అట్లాగే ఆ లింక్స్ కూడా షేర్ చేయండి. ఇతను ఓవరాల్గా చూసుకుంటే 25, 28, 29, 30, 33, 34, 35 లెక్క రకరకాలు కనిపిస్తూ ఉంది. ఫైనల్గా నేను అన్ని యావరేజ్ తీసుకుంటే 27 to 30%తో ఉంది. అయితే డైరెక్ట్గా 4వ వారం నామినేషన్లోకి వచ్చాడు. సాధారణంగా ఇలాగా ఒక 3 వారాలు ఇలా రాకపోతే కష్టం అవుతుంది. ఆడియన్స్తో కనెక్షన్ తప్పిపోద్దేమో, ఆట ఎలా ఉంటుందని. వస్తానే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్లో దూసుకొచ్చి పడిపోయాడు. ర్యాకెట్లో జమ్మును దూసుకుపోతున్నాడు. దీనికి వన్ అండ్ ఓన్లీ కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ సోనియాతో డిస్కషన్లో ఆమె అక్కడ చూపించిన ఏమది యాటిట్యూడ్ కావచ్చు, ఆవిడ ఫీలింగ్స్ ఎట్లా ఉందంటే, నేను తోపు అన్నట్టు ఉంటే నేను ఆకాశంలో విహరిస్తా అన్నట్టు ఆవిడ చెప్పే సమాధానాలు అవన్నీ ఉంటే, అంత లేదు నేల మీదకి దిగు అన్నట్టు ఆయన పాయింట్లతో లాక్ చేసి దించడం వల్ల ఇప్పుడు ఏంటి, ప్రతి కంటెస్టెంట్ విషయంలో నువ్వు తెలుసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి, కావలసిన నన్ను అడగాలి, అన్నీ నాకే తెలుసు, నాకు తెలుసు అనుకోకుండా అన్నీ నాకే తెలుసు అన్నట్టుగా ఒక యాటిట్యూడ్తో ఉండడం వల్ల ఆడియన్స్కి అది నచ్చట్లే. ఏంటి ఈమె అంత ఒక సీజన్లో వచ్చినట్టు ఇలాగే కదా, అంతా నేను ఆడించడానికి వచ్చిన డ్రిల్ మాస్టర్స్ లాగా ఫీల్ అయ్యేవారు చాలామంది కంటెస్టెంట్స్. అట్లా ఈవిడ కూడా ఉండడంతో సరేలే అని చెప్పేసి ఇతను కరెక్ట్గా పాయింట్లు లాజిక్స్తో లాక్ చేయడం వల్ల ఫుల్గా వచ్చేసింది ఎలివేషను అతనికి. అలాగే అతనికి కూడా వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ద్వారా, ఇన్స్టా ద్వారా ఫాలోయింగ్ కూడా ఉంది. దాంతోపాటు ఈవిడ నేను స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్న కంటెస్టెంట్ ఎవరైతే హౌస్లో ఫీల్ అవుతున్నారో ఆవిడని అంత బలంగా ఢీ కొట్టడంతో ఆడియన్స్లో కూడా ఫ్రస్ట్రేషన్ ఉంది. వీళ్ళు ఆడడానికి వచ్చారా, ఫ్రెండ్షిప్ కోసం వచ్చారా, ఎంతసేపు ఆ సోఫాలో కూర్చుని కబుర్లు చూడలేకపోతున్నారా బాబోయ్ అనే ఒక ఫ్రస్ట్రేషన్ నేపథ్యంలో ఆ సోనియా గ్రూప్కి యాంటీగా ఇప్పుడు ఎవరు, పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా, వీళ్ళకి ఖచ్చితంగా యాంటీ అంతా కలిపి ఇప్పుడు నబిల్ అనే పరిస్థితి వచ్చింది. వీళ్ళ ముగ్గురు అసలు దేనికి వచ్చారు, ఆ పృథ్వీ, ఎంపైర్ నిఖిల్, అలాగే సోనియా ఈ కబుర్లు చెప్పడానికి వచ్చారా అనేది విసిగిపోయి చిరాకెత్తిపోయి ఉన్నారు. అసలు చూడలేకపోతున్నట్టుగా వాళ్ళందరికీ ఒకసారి నబీల్ ఎంత స్ట్రాంగ్గా ఆమె అతను నామినేట్ చేసినప్పుడు, తర్వాత అతడేమో అంతకుముందు ఆమెను చేసినప్పుడు కూడా పాయింట్స్తో ఉతికి ఆరేయడంతో దెబ్బతో మొత్తం ఇరగొట్టేశాడు. అయితే కొంతమంది కామెంట్స్ పెట్టచ్చు, ఆవిడ ఫాలోవర్స్ కావచ్చు, ఆవిడ పిఆర్ కావచ్చు, ఏదైనా సరే నిన్న అక్కడ అలా చెప్పింది ఇలా చెప్పిందని. కానీ నిన్న లైవ్ చూసిన ఎవరికైనా సరే అన్నీ కలిపి ఆడేశాడు. ఏమి ఖోఖో, కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్, టెన్నిస్, గోల్ అన్ని కలిపి గోల్ కొట్టేశాడు, కొట్టేశాడు. దాంతో దెబ్బతో ఎక్కడికో వెళ్ళిపోయింది ఓటింగ్ గ్రాఫ్. ఇది పెరిగిపోయి రీజన్లతో లాక్ చేసి అటు నుంచి ఎంత గట్టిగా ఎంత ఫోర్స్గా వస్తే ఇటు నుంచి కూడా అంతే గట్టిగా అంతే ఫోర్స్గా రిటర్న్ ఇచ్చాడు. ప్రధానంగా ఎక్కడంటే ఆదిత్య ఓం విషయంలో ఆమె అతనికి తెలుగు రాదు, అప్పటికి కూడబలుక్కుని ఏదో కష్టపడతా చెబుతున్నా సరే ఆయన పట్ల ఆమె పోక్ చేసే విధానం అసలు నామినేషన్కి పాయింటే లేదంట. ఇక్కడ మండింది ఆడియన్స్కి. ఎందుకంటే ఇవి వచ్చేటప్పుడు ఏమంటుంది అక్కడ, ఎక్కడ, ఏ పాయింట్లో, ఏ డేటు, ఏ టైము, ఏ స్పాట్, ఎవరితో, ఎప్పుడు మైక్ వేయలేదమ్మంటే ఎప్పుడు వేయలేదు. ఆ రోజు అంటే ఏ రోజు, శుక్రవారం ఎప్పుడు, ఉదయమా, మధ్యాహ్నం, సాయంత్రం అంటే సాయంత్రం 8 గంటలకి, ఎవరితో ఉన్నప్పుడు, ఎక్కడున్నప్పుడు, ఇంత గుచ్చి పాయింట్లు అడిగేటప్పుడు మరి ఈమెకు పాయింట్లే లేవంటే అది ఎంత బ్లండర్ అది. నువ్వు అవతల వాళ్ళకి అంత బాధ్యతగా పాయింట్ అవుట్ చేసి స్ట్రాంగ్గా ఎక్కడ అని వేలెత్తి చూపించేటప్పుడు, నువ్వు కూడా నామినేట్ చేసేటప్పుడు ఇగో ఈ పాయింట్లో మీరు పలానా గురువారం మధ్యాహ్నం 2 గంటలకి అక్కడ మైక్ వేసుకోలేదు, లేకపోతే అక్కడ డిలే చేస్తారు, సో అండ్ సో ఏదో ఒక రీజన్ పర్ఫెక్షన్ చెప్పాలి కదా. మనమేమో అన్ని గుచ్చి అడగొచ్చా, బట్ మనం చెప్పబోయేసి వచ్చేసరికి పాయింటే లేదు. అసలు పాయింటే అవసరం లేదంటే ఈ యాటిట్యూడ్కి చూస్తే ఖచ్చితంగా చెప్పాలంటే నిజంగా కరెక్ట్గా పాయింట్ పెద్దయ్యే కరెక్టు నాకంటే. మరి మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. నేనంటే డిగ్నితో ఒక లైన్కి లోబడి జర్నలిస్టిక్ వాల్యూస్ ఇట్లా వెళ్ళిపోతా. సో దీనికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతా నా రివ్యూస్ అన్నీ. బట్ పాయింట్ పెద్దకైతే అన్నీ ఉండవు కనుక ఆయనే కరెక్ట్ అనిపిస్తుంది ఇలాంటివి చెప్పేటప్పుడు. నేను ఆ డిగ్నిటీ లైన్ దాటి అయితే పోలేను. అయితే ఎలా అంటే అక్కడ ఆదిత్యని కూర్చోండి కాసేపు, రిలాక్స్ అవ్వండి కాసేపు, బ్లాక్ కాఫీ తెప్పించినా, బిగ్ బాస్ కాఫీ తెప్పించినా చెప్పండి, కూర్చోండి, ఇలా ఎగదాలు పీక్స్కి వెళ్ళిపోయింది.
ఆయన ఏమన్నాడు, అమ్మ ఫస్ట్ 3 రోజులు సోనియా గారు చిన్న వయసైనా మీరు గారుతో మొదలుపెట్టి మీరు సోనియా గారు మీరు ఫస్ట్‌లో కనపడ్డారు. ఇప్పుడు కనపడలేదు ఆ ఆట. ఎంతసేపు గుసగుసలు ఇవే వినిపిస్తున్నాయి. మైక్స్ కూడా పెట్టుకోవట్లేదు. మైక్ పెట్టుకోవడం కంటే బిగ్ బాస్‌లో పెద్ద ఈ రూల్ ఏముంటుందండి. దాన్ని కూడా అసలు ఎప్పుడు ఎక్కడ అసలు జరగలేదు అన్నట్టుంది. ఆయన క్లియర్‌గా టైము ఎవరితో ఎప్పుడు అభయ్ అందరూ కూర్చొని మాట్లాడు అవునా? అప్పుడా? అప్పుడు అందరం తీస్తాం. మళ్ళీ దానికి మరి ఆ మాత్రం ఎందుకు అడగాలి అంత గుచ్చి గుచ్చి. సో, ఆన్సర్ చెప్పలేక ఆయన్ని పోక్ చేసి, ఎగతాళి చేసి అవమానించి ఇవన్నీ చేయడంతో ఇవన్నీ కలిపి నబీల్ వచ్చినప్పుడు తిరిగి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చేసాడు. పర్ఫెక్ట్‌గా బుల్లెట్ పాయింట్స్ అయితే దింపేశాడు. ఎందుకంటే ఈమె నబీల్‌కి వచ్చేసరికి ఎందుకలా గరుస్తావు? ఎందుకలా కొడతావు? నేను చెప్పేటప్పుడు వినాలి కదా! అంటే అవునా? మరి ఇందాక ఆదిత్య గారితో నువ్వు చేసిందేంటి? నువ్వు విన్నావా ఏంటి? టిట్ ఫర్ టాట్ అంటే ఇదే కదా! మరి నువ్వు అప్పుడు వినుంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ అడగొచ్చు. అంటే ఆవిడ మిస్టేక్స్ అన్నీ ఏవి చేసింది నామినేషన్ ప్రాసెస్‌లో అవన్నీ తిరిగి అప్పజెప్పేసాడనమాట. బంగారు పళ్ళెంలో పెట్టి ఇగో అమ్మ నీవే ఇవన్నీ మిస్టేక్స్ అని లెక్క. దీంతో దుమ్ము దులుపుతూ ఓటింగ్ అయితే కనెక్ట్ అయిపోయారు. అబ్బా! సాయిరాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ నబీల్ ఇచ్చుకున్న డిఫెన్స్‌కి, ఆర్గ్యుమెంట్‌కి, ఆ లాజిక్స్‌కి అన్నింటికి మెయిన్ ఈ నిఖిల్ అండ్ పృథ్వీ ప్లస్ సోనియా ఈ కాంబినేషన్ నచ్చట్లేదు ఆడియన్స్‌కి మంటెక్కిపోయి ఉంటామన్నారు. ఆ మంట మీద ఆయనైతే ఒక నీళ్లు జల్లినట్టు అయింది. మామూలు నీళ్ళు కూడా కాదు. ఏదో కొబ్బరి నీళ్ళు జల్లినట్టు అబ్బా! సాయిరాం మండు టెండర్‌లో కొబ్బరి బొండం దొరికితే ఎలాగుంటదో అలాగున్నట్టు ఉంది పరిస్థితి ఆడియన్స్‌కి. దాంతో ఓట్లు గుద్ది పడేసారు ఆయన. నువ్వే కరెక్ట్‌రా బాబు అని లెక్క. సో, ఎందుకంటే నేనెప్పుడు చెప్పేది ఓటింగు ఇప్పుడు ఈ సీజన్ అనే కాదు ప్రతి సీజన్‌లో ఎవ్రీ వీక్ ఎలిమినేషన్‌తో సహా విన్నర్ విషయంలో కూడా ఎప్పుడు నా ఓటింగ్ అంచనా తప్పదు. ఆ క్రెడిబిలిటీ ఎప్పుడు ఉంది. అది నిలబెట్టుకోవడానికి నేను మరింత ఎక్సర్సైజ్ చేసి, తెలుసుకొని, చూసుకొని అన్ని క్రాస్ చెక్ చేసుకొని చెబుతా ఉంటా. ఇందులో కూడా నో డౌట్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే మన ఓటింగ్ వీడియోస్ జమ్మున ఎళ్తే మీరు కూడా షేర్ చేయండి. ఓటు కూడా వేయండి. అలాగే మీరు కామెంట్ కూడా చేయండి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఈ 4 వారాల్లో హైయెస్ట్ ఓటింగ్ ఎవరికి పడిందంటే ఇతనికే పడుతుంది నబీల్‌కే. సో, దూసుకుపోతా ఉండు. ఇక రెండో ప్లేస్‌లో ఎవరున్నారబ్బా అంటే ప్రేరణ. ఈమెకి గత వారంలో చూస్తే ఒక ఎనిమిదో ప్లేస్‌లో ఎనిమిదిగురుంటే, ఎనిమిదిలో ఐదో ప్లేస్‌లుండి అలా 4కొచ్చింది. అలా కొద్దిగా బెటర్‌గా వచ్చింది. ఇప్పుడు ఏకంగా రెండో ప్లేస్‌లోకి వచ్చేసింది. ఎందుకంటే రోజు రోజుకి ఈమె గ్రాఫ్ కూడా పెరుగుతుంది. ఎట్లా యష్మి ఈ వారం లేకపోవడం, యష్మి గ్రాఫ్ కూడా రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఏదంటే ఏది చెప్పాలన్నా ముఖం మీద ఫట్‌మని చెబుతుంది. నిఖిల్ కంటే 100 రెట్లు బెటర్ అన్న ఫీలింగ్ వచ్చింది ఆడియన్స్‌కి. ఎందుకంటే ఆయన భయపడతాడు. నెమ్మదిగా నర్మగర్భంగా సన్నాయి నొక్కులు నొక్కుతాడు. ఈమెకి అట్ట ఉండదు. తాడో పేడో తేల్చుకోవడమే అనాలంటే అనేయడమే. మొహమాటాలు ఉండవు మన దగ్గర. అట్లుంటది మనతో అనే లెక్క దబిడి దిబిడి తప్ప ముసుగులో గుద్దులాట, వెనకొకటి ముందొకటి పంచాయతీలుండవు. అదే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది. అరె! ఏం చెప్తున్నారు బాయ్ ఏమాత్రం మొహమాటం ఉండదు, భయం ఉండదు, ఉన్నదున్నట్టు చెప్పేస్తున్న ఫీలింగ్ ఆడియన్స్‌లో కలగడం వల్ల అలాంటి యష్మి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఆ యష్మి ఈరోజు ఓటింగ్‌లో లేకపోవడంతో ప్రేరణకు కూడా ఓటింగ్ అయితే షేర్ అవుతుంది. అట్టాగే నిఖిల్‌కి కూడా వేసే కొంతమంది కన్నడ ప్లస్ తెలుగు సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు గనుక సో, అటు నుంచి కూడా కొంత ప్రేరణకైతే ఓటింగ్ జరుగుతా ఉంది. అలాగే ప్రేరణ కూడా ఆ నిఖిల్‌కి వేసేవాళ్ళు ఆ కాస్తో కూస్తో ఆయన ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఉండేది ఓటింగ్. మరి ఇప్పుడు ఈ 2 వారాల తర్వాత ఎంత అయ్యిందో, తగ్గిందో, పెరిగిందో, బిస్కెట్ అయిందో, క్రీమ్ బిస్కెట్ అయిందో చూడాలి మరొకసారి ఓటింగ్‌కొస్తే. అయితే ప్రేరణ ఆట కూడా డీసెంట్ మేనర్‌లో కొన్ని పదాలు జారినా రియలైజ్ అవుతుంది. క్షమాపణ చెబుతుంది. హార్ట్‌ఫుల్‌గానే చెబుతుంది. ఏదో మమ అనిపించట్లా, మనసుకి తీసుకోవట్లా. చక్కగా ఉంది గేమ్ కూడా. పర్ఫెక్ట్ 100% ఎఫెక్ట్ పెడుతుంది. మాక్సిమం దానివల్ల ఆ సొల్యూషన్ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే లైవ్‌లో కూడా మాట్లాడతారు. విష్ణు, నయనిక నాకు మంచి ఫ్రెండ్స్ ఇక్కడ బెస్ట్ వాస్తవానికి. బట్ మీతో నాకు గొడవ పడాల్సొస్తుంది. హౌస్ నేచరే అంతన లెక్క చెబుతా ఉంది. సో, మొత్తానికి గేమ్‌ని గేమ్‌లాగా ఆడుకుంటూ ముందుకు పోతుంది. ఆవిడకి కూడా కనెక్ట్ అవ్వడం, యష్మి వల్ల కూడా మంచి ఓటింగ్. ఇక మణికంఠ మూడో ప్లేస్‌లో ఫిక్స్ అయిపోయాడు. ఒక 18-20% ఓటింగ్ ఫిక్స్‌డ్‌గా వరుసగా 4 వారాలు ఓటింగ్‌కొచ్చాడు. ఇతడే ఈ సీజన్‌లో ప్రస్తుతానికి ఎక్కువగా ఎవ్రీ వీక్ అరే బాబు! ఒక్క వారం రిలీఫ్ ఇవ్వరా నాయన నామినేషన్ టెన్షన్ లేకుండా చిల్ అవుతా అనుకున్నా సరే ఇవ్వట్ల. దబిడి దిబిడే. ఒకటే పాయింట్, ఒకటే పాట, ఒకటే మ్యూజిక్. అదే మ్యూజిక్. నువ్వు అక్కడొక మాట, ఇక్కడొక మాట. అప్పుడొకలాగా, ఇప్పుడొకలాగా. 3 స్వింగ్స్ ఉన్నాయి. ఫ్రెండ్లీగా ఉంటా. అదే రీజన్ చెబుతా ఉన్నారు. నామినేట్ చేస్తా ఉన్నారు. సో, ఈయన ఒక్కడే ప్రస్తుతానికి వచ్చాడు. అయితే హౌస్‌లో ఎవరినైతే ఆడియన్స్ హౌస్ మేట్స్ పదే పదే టార్గెట్ చేస్తారో వీక్ అనుకుని వాళ్ళకి ఆడియన్స్ అయితే సపోర్ట్ చేస్తారు. సింపుల్ లాజిక్ ఇది ఎప్పుడు చెప్పుకునేది. ఇక తర్వాత పృథ్వీ. ఇక ఈ ముగ్గురు ఒక లెక్కుంటే పక్క సేఫ్ జోన్ ఉంటే ఇక ముగ్గురు తర్వాత పృథ్వీ, ఆదిత్య అండ్ ఇంకొక అమ్మాయి ఎవరు సోనియా కదా! వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు లైవ్‌లో ఒక మాట అంటారు పృథ్వీ గురించి. దాని గురించి కొంచెం చెప్పుకోదాం. నామినేషన్‌లో అలాగే పృథ్వీ అండ్ మణికంఠ, ఆదిత్య గురించి. నామినేషన్‌లో ఈ హౌస్‌లో నయనిక అంటుంది. ఎక్కువగా ఈజీగా టార్గెట్ అయిపోయేది ఎవరంటే మణికంఠ, పృథ్వీ, ఆదిత్య గారు ఈ హౌస్‌లో ఈజీ టార్గెట్ అయిపోతారు. ఎందుకంటే పృథ్వీ అగ్రెసివ్‌ని తగ్గించుకోలేడు. అందుకే ఆఖరి వరకు చూస్తుంటే అతన్ని ఈజీగా టార్గెట్ అవుతాడని చెబుతారు. అట్లాగే అతను గేమ్ మార్చాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ అగ్రెసివ్‌నెస్ వదిలేసి కూర్చుంటే ఖచ్చితంగా నిఖిల్ కంటే స్ట్రాంగ్ పోటీస్తుంది. అది వాస్తవం. బట్ అదేంటంటే అగ్రెసివ్ నుంచి వదులుకునే పరిస్థితి కనబడట్లే. అతను మై జెనెటికల్ ప్రాబ్లమ్ అన్నట్టు చెబుతున్నాడు తప్ప
దాన్ని క్లియర్ చేసుకుందాం, మేనేజ్ చేద్దాం అనే పరిస్థితి కనిపించట్లేదు. దానివల్ల లాస్ అయ్యేది అతడే. అలాగే విష్ణుప్రియ కూడా అంటది, అవునవును వాస్తవంగా అయితే పృథ్వీ అగ్రెసివ్ తగ్గించుకొని కరెక్ట్గా గేమ్ ఆడితే నిఖిల్ కంటే స్ట్రాంగ్ అని గతంలో కూడా ఆయనకే చెప్పింది. ఇతను ఆటలో ఉంటున్నాడు, నువ్వు అవుట్ అయిపోతున్న కారణం ఏంటంటే అగ్రెసివ్నెస్ తగ్గించుకొని. బట్ అది కావట్లా, ఆ ఎమోషనల్గా నిఖిల్ వీక్, బట్ ఇతను పృథ్వీ అలా కాదు స్ట్రాంగ్ అని ఈ రకంగా ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే మిగిలిన ముగ్గురు పృథ్వీ అండ్ ఆదిత్య, సోనియా ఆల్మోస్ట్ ఒకే లెక్క ఓటింగ్లో ఉన్నారు. కొద్దిగా బెటర్లో పృథ్వీ ఉన్నాడు, ఎందుకంటే సోనియా కూడా నామినేషన్లో ఇతడు దూరడం, ఆమెకు నామినేషన్ ఎప్పుడు నబీల్ చేసినా లేకపోతే ఇంకెవరు చేసినా ఇతడు మధ్యలో దూరడం, పాయింట్లు ఇన్వాల్వ్ అవ్వడం, అట్లాగే అతని నామినేషన్లు సోనియా దూరడం, ఇవన్నీ కూడా ఆడియన్స్కి అయితే నచ్చవు. ఒకరు నామినేషన్లో ఒకరు వేలు పెట్టడం ఏంటి, సమాధానాలు చెప్పడం ఏంటి, అరవడం ఏంటి, ఇవన్నీ కూడా నచ్చవు. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రేరణ, నబీల్ వీళ్ళు మరి ప్రేరణ కూడా నబీల్ నామినేషన్లో కూడా మాట్లాడింది కదంటే జస్ట్ నబీల్ కూడా పట్టించుకోలేదు, పిచ్చలైట్ తీసుకుని అసలు ఆవిడ ఏం చెప్పిందో కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. బట్ వీళ్ళు మాత్రం నిఖిల్ అండ్ పృథ్వీ కూడా దూరిపోయి మేము కబుర్లే కాదు నామినేషన్ కూడా ఎంటర్ అయిపోతాం అన్నది ఆడియన్స్ కదా అసలు నచ్చల. సో మొత్తంగా చూసుకుంటే పృథ్వీ, నిఖిల్ ఓటింగ్ ఎట్టా ఉందని, పృథ్వీ తనకి ఓటింగ్ ఎట్టా ఉందని, నిఖిల్ నామినేషన్లో లేకపోవడంతో కాస్త పృథ్వీ లక్ అని చెప్పాలి. ఈ వారం గట్టి ఎక్కిపోతాడు అనిపిస్తుంది. సేవ్ అయిపోయే ఛాన్సెస్ కూడా వెరీ హై ప్రస్తుతానికి చూసుకుంటే. మరి 5 రోజుల ఆటలో, ఈ 4 రోజుల ఆటలో అతను మరీ ఓవర్ అగ్రెసివ్ అయిపోయి టాస్క్లు ఆడేటప్పుడు కంటే మరి బిస్కట్ చేసుకుంటూ చెప్పలేం. కానీ ప్రస్తుతానికి నిఖిల్ లేకపోవడం వల్ల కూడా కాస్త కోస్త ఓటింగ్ షేర్ అవుతుంది, బెటర్ పర్వాలేదు అనిపిస్తుంది. ఒక 10 నుంచి 12% ఓట్లు అయితే వస్తూ ఉన్నాయి. ఆ నిఖిల్ది కూడా 1 or 2% షేర్ అవుతుంది. అయితే సీత వీళ్ళు డిస్కషన్లో కూడా ఒక మాట అంటారు, బయట వాళ్ళు బాగా స్ట్రాంగ్ అవ్వరు, ఎందుకంటే సీత అంటారు మంచి లాజిక్కే చెప్పింది ఆ పిల్ల అక్కడ. సోనియాకు ఒక వేరే ఒపీనియన్ ఉంటే నిఖిల్కి వేరే ఉంటుంది, అలాగే పృథ్వీకి కూడా వేరే ఒపీనియన్ ఉంటుంది. వేరుగా ఆడితే వాళ్ళు స్ట్రాంగ్ అయ్యేవాళ్ళు. కానీ సోనియా ఇద్దరిని తనకు 2 వైపులా కట్టేసి వాళ్ళలో నెగిటివ్ బయటికి పోర్ట్రే అయ్యేలా చేస్తుంది. సో అందుకే వాళ్ళు అస్సలు స్ట్రాంగ్ అవ్వరు. ఇది 100% ఫ్యాక్ట్, 100% వాస్తవం. పర్ఫెక్ట్గా చెప్పింది ఆ సీత. హౌస్లో ఉండి బయట ఆడియన్స్ మూడ్ ఎట్లా ఉందో, బయట ఆడియన్స్ ఫీలింగ్ ఎమోషన్స్ ఎట్లా ఉండే పర్ఫెక్ట్గా గ్యాస్ చేసింది. వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఉన్నంతసేపు మనం స్ట్రాంగ్ ఉందాం, ఆడుదాం ఉన్నంతసేపు వాళ్ళకి ఎవరికి గ్రాఫ్ అయితే పెరగదు. ఎవరంతటా వాళ్ళు విడిపోయి ఎవరికి వారి ఏమైనా తీరైనట్టు ఆడుకుంటేనే గ్రాఫ్ అయితే పెరుగుద్ది. సో ఇట్లా ఉంది పృథ్వీ పరిస్థితి. ఇక ఫైనల్గా ఆదిత్య, సోనియా ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఆదిత్య పైన కొద్దిగా బెటర్గా ఉన్నాడు, ఎందుకంటే నామినేషన్లో ఆయన పట్ల అవమానించడమే నా ఎజెండా అన్నట్టుగా, అవమానించడమే నా పరమావధిగా పెట్టుకొని ఆ దమ్ము లేనప్పుడు ఎందుకు ఆడాలి, కాపీ ఇప్పిస్తా, కూర్చోండి, ఆ దండం పెట్టో, బతిమలు ఆడుకున్నావు, ఏమది ఎగతాలు చేయడం. ఆయన ఒక స్ట్రాటజీ. ఇప్పుడు పృథ్వీ ఏమన్నాడు నిన్న మాట్లాడేటప్పుడు, హోస్ట్ అడిగేటప్పుడు, ఎందుకంత అగ్రెసివ్ అంటే లేదు సార్ అది కోపం కాదు, జస్ట్ కోపాన్ని నటించే వాళ్ళు భయపెట్టడానికి నా స్ట్రాటజీ, అది ఒక ట్రిక్ ప్లే చేసి అన్నాడు. సేమ్ ఇతను కూడా ఆదిత్య కూడా అదే కదా, నేను కూడా అదే అన్నాడు. ఆయన కూడా నేను కూడా భయాన్ని నటించా, కొద్దిగా దండం పెట్టిన రిక్వెస్ట్ అంటే పృథ్వీ కోపాన్ని నటిస్తే అది స్ట్రాటజీ, అది పెద్ద అద్భుతం ట్రిక్. బట్ ఆదిత్య కూడా భయాన్ని నటించి సరే వీడిటి వినేటట్లేడు, ఎవరు చెప్పినా వినట్లా, ప్లీజ్ 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 అని బతిమలాడాడు అంటే అదేమన్నా తప్ప. దాన్ని కూడా ఎగతాళి చేసే బతిమలాడుకున్నారు. మీకు ధైర్యం లేదు, దమ్ము లేదు, కూర్చొని పోయి మరి ఏమన్నా నేను మెడికల్ రూమ్కి తీసుకెళ్లాలా, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్కి మాట్లాడింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అతనికి ఆడియన్స్లో ఈవిడ ఇలా ఇంతగా ఇన్సల్ట్ చేస్తుందా, మీకంటే నేనే మెచ్యూర్డ్, ఆ విషయం నాకు తెలిసి మీకు మెచ్యూరిటీ లేదు, మీకు అర్థమవుతుంది అనుకోవట్లా, ఆ మాట్లాడే విధానం వల్ల బాగా ఆడియన్స్ హర్ట్ అయ్యారు. అందువల్ల ఏంటంటే ఆదిత్యని అలాగైనా సేవ్ చేసిన ఓటింగ్ అయితే పడుతుంది. అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే సోనియాకి వారం లీస్ట్లో కంప్లీట్గా ఉంది, ఒక 7 to 8% ఉంది. నిఖిల్ ఓట్లు కూడా ఏమాత్రం షేర్ అవ్వట్ల. వాళ్ళకి కావాల్సింది కూడా వీళ్ళు విడిపోవాలి, ఫస్ట్ విడిపోతేనే అతని ఆటైనా బాగుపడుతుంది. ఖచ్చితంగా ఓట్లు అయితే షేర్ చేయట్లే. ఈ వారం కూడా ఈమె ఇదే యాటిట్యూడ్, ఇదే మెంటాలిటీతో ఉంటే ఈ పర్సంటేజ్ కూడా 1-2 కాస్త తగ్గితే నో డౌట్ 100% అవుట్. అలాగే ఇప్పుడు కొత్త క్లాన్లు కూడా ఏర్పడ్డాయి కనుక సీతా టీంలో నబీలు, ఆదిత్య, ప్రేరణ, నయనిక, విష్ణుప్రియ ఈ 6 ఉంటే వాళ్ళ టీంలో నిఖిల్ టీంలో మళ్ళీ యష్మి, సోనియా, పృథ్వీ, మణికంఠ వీళ్ళంతా ఈ 5 అయితే ఉండరు. ఇక్కడ మళ్ళీ గొడవలు, పంచాయతీలు ఇవన్నీ ఉంటాయి. ఎనివే ఈ అమ్మాయి మళ్ళీ గేమ్ ఏమైనా మార్చుకుంటే బెటర్, లేకపోతే కష్టం. ప్రస్తుతానికైతే డేంజర్ జోన్లో పక్కా ఉంది, నో డౌట్. ప్రస్తుతానికైతే ఈమె వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై. ఇంకా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మారుతూ ఉంటాయి కనుక టాస్క్లు, పెర్ఫార్మెన్స్ ఇవన్నీ చూద్దాం. మరి మీకు ఏమైనా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోయి లైవ్ అప్డేట్స్లో కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తే అది కూడా మిస్ కాకుండా చూడండి.